పెద్దిపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరుకొని చిన్నారుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సీలింగ్ పెచ్చులు ఊడిపోవడం, కరెంటు సౌకర్యం లేకపోవడం, జాతీయ రహదారి పక్కనే భవనం ఉండటం వల్ల ప్రమాద భయం నెలకొంది. దీంతో చిన్నారులను ప్రస్తుతం సామాజిక భవనంలో ఉంచి అంగన్వాడీ సేవలు కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్య అందిస్తూ గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అంగన్వాడీ సిబ్బంది అంకితభావంతో అమలు చేస్తున్నారు. పరిమిత వసతుల మధ్య కూడా టీచర్ ఏవీఎస్ లక్ష్మి, సహాయకురాలు బోని శ్రీలక్ష్మి అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఉప్పాడ అప్పారావు చిన్నారుల భద్రత కోసం తక్షణమే నూతన భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లలు ఆడుకునే ప్రాంగణం, పాఠాలు చెప్పే గదులు, సురక్షిత వాతావరణం కలిగిన శాశ్వత భవనం అవసరమని గ్రామ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామం జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి గ్రామంలో, ఆర్థికంగా బలపడినటువంటి గ్రామంలో చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రం గతంలో ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఆ భవనం స్థితిలో ఉంది. మౌలిక సదుపాయాలు లేనందువల్ల ఈ పక్కన ఉన్నటువంటి సామాజిక భవనంలో ఏర్పాటు చేశారు. ఆ భవనానికి రక్షణ గోడ లేనందువల్ల చిన్నపిల్లలు రోడ్డు మీదే ఉంటారు. రహదారి పక్కన వాడికి ప్రాణాప్రాయంగా ఎదుటి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం తక్షణంగా ఏం చేయాలంటే ఆ శిథిలా భవనాన్ని అంతే తీసేసి అక్కడ వెంటనే భవనం ఏర్పాటు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సభ్యుడిగా నేను డిమాండ్ చేస్తాను. లేదా పట్టణ స్థాయి కానీ అంగన్వాడీ కేంద్రం నుంచి పాఠశాలకి ప్రవేశం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి అంతా కూడా నిరుపేద పిల్లలు అంతా కూడా ఇక్కడిని తయారు చేసి పంపించాలంటే మౌలిక సదుపాయాలు లేనందువల్ల వీళ్ళకి చాలా కష్టంగా ఉంటారు. పిల్లలు వీళ్ళ రోడ్డు మీదే ఉంటారు. కాబట్టి తక్షణ ప్రభుత్వం ఆదుకొని ఇక్కడ భవనం నిర్మించాలని చెప్పేసి మేము కోరుకుంటాను.